భయ్యా అందరూ ఈ వీడియో చూస్తారు కదా, మీకు అక్కడ పునుగులు కనబడుతున్నాయా? చూడు ఇక్కడ జనాలు ఎంతమంది పునుగులు అవన్నీ తింటున్నారు. ఓకే, పక్కనే మనకి జ్యూస్ సెంటర్ ఉంది భయ్యా. సో ఆయిల్లో తింటే హెల్త్ బాగుండదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది అని డాక్టర్ ఎంత చెప్పినా కూడా మనం పోయి అవే తింటాము, అవే సిగరెట్లు తాగుతాము. పడుకున్నప్పుడు మాత్రం హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మాత్రం హెల్త్ కాన్షియస్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అదే పక్కన ఫ్రూట్ షాప్ దగ్గర ఎంతమంది ఉందో చూపిస్తాం మీకు. మీరు చూడండి భయ్యా, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా భయ్యా? చూడండి ఇట్లా అంతా కూడా మొత్తము ఏంది ఆయిల్ ఫుడ్డే. వా ఇక చూడు నడుస్తుందా భయ్యా? సో మన దగ్గర ఇప్పుడు పక్కన ఫ్రూట్ షాప్ కదా, ఇక ఫ్రూట్ షాప్ దగ్గర చూడు భయ్యా, ఎవరు ఉన్నారా? ఒక్కరు కూడా లేదు కదా భయ్యా. ఇక చూడు భయ్యా, ఇక షాప్ ఆయన ఒక్కడే అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అదే జంక్ ఫుడ్ దగ్గర, అదే ఆయిల్ ఫుడ్ దగ్గర అయితే ఎంతమందినో చూడు భయ్యా, మంచిగా ఫుల్ ప్యాక్. అంటే హెల్తీ ఫుడ్ దగ్గర మన వాళ్ళు ఎవ్వరు ప్రిఫర్ చేయట్లేదు. హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మాత్రమే మన వాళ్ళంతా హెల్త్ కాన్షియస్ పైనకి వస్తారు భయ్యా. సో ఈ విషయం గురించి మీరు అంతా కామెంట్ చేయాలి, చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ తప్ప రైటా అనేది, ఏది కరెక్ట్? ఫ్రూట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు పునుగులు తింటున్నాడు భయ్యా 40 రూపీస్ ప్లేట్. అదే జ్యూస్ అయితే 50 రూపీస్ జ్యూస్ భయ్యా. ఫ్రూట్స్ తీసుకుంటే నీకు డజన్ ఫ్రూట్స్ వస్తాయి భయ్యా. బనానా అయితే మీకు ఆల్మోస్ట్ ఒక డజన్ వచ్చేస్తుంది మీకు. యాపిల్ వస్తుంది, ఒక యాపిల్ వస్తుంది, పొమగ్రనేట్స్ వస్తాయి మీకు, ఆరెంజెస్ వస్తాయి. సో మనం ఆలోచించాలి భయ్యా. ఎవ్వరు ఆలోచించట్లేదు ఈ విషయం గురించి. హెల్త్ విషయము మనం పడుకున్నప్పుడు ఎన్ని లక్షల హాస్పిటల్కి ఖర్చు పెడుతుందో ప్రతి ఒక్కరు తెలుసు. సో ఈరోజు రేపు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఎంతమంది చనిపోతున్నాడో మీ అందరూ తెలుసు. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి భయ్యా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి భయ్యా. థ్యాంక్ యూ.